వాళ్ళు భయపెడుతున్నారు స్వామి. మాధవ్ భయపడుతున్నాడు. కానీ నేను దేవుడి మీద భారం వేశాను. బిడ్డకేమీ జరగదు అని నా నమ్మకం స్వామి. నా నమ్మకం గెలుస్తుందని ఒక్క మాట చెప్పండి చాలు. ఏమైంది స్వామి? ఇది దేవుడు పెట్టిన పరీక్ష కాదు. పసిబిడ్డల మీద దేవుడికి ప్రేముంటుంది కానీ కోపం ఉండదు. వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఈ భూమి మీదకి తీసుకురావాలని చూస్తాడు. ఇందులో దేవుణ్ణి నిందించడానికి ఏమీ లేదు. ఇది ఖచ్చితంగా మానవ ప్రయత్నం మాత్రమే. ఒక మనిషి చేసిన ప్రయోగం. దానివల్లనే కడుపులో బిడ్డ బాధపడుతున్నాడు. ఎవరు స్వామి? ఎవరు చేశారు? ఎవరన్నది మాత్రం నా దృష్టికి అందడం లేదు. కానీ ఎవరో ఈ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించారు. మరిప్పుడు ఏం చేయాలి స్వామి? ఈ ప్రమాదం నుంచి ఈ బిడ్డని ఎలా కాపాడాలి? డాక్టర్ గారు చూస్తే అబార్షన్ చేయాలంటున్నారు. నాకది ఇష్టం లేదు. అబార్షన్ చేయని పక్షంలో నా ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉందనంటున్నారు. వైద్యాన్ని నమ్మితే వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి. శాస్త్రాన్ని నమ్మితే ధైర్యంగా వెళ్ళండి. వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదు. త్వరగా మీరు అక్కడికి వెళ్ళి పరిహారం చేయించుకుని వస్తే ఫలితాలు మారతాయి, పరిస్థితులు మారతాయి. అప్పటి వరకు తనకి ఏమీ కాదు, తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాదు. అంటే బిడ్డ పుడుతుందంటారా స్వామి? అవును. ఒక బిడ్డ మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. దానిని ఎవరు ఆపలేరు. అంటే నా బిడ్డకి ఈ లోకం చూసి యోగం ఉందంటారా స్వామి? బిడ్డ వస్తుంది, మీ ఇంట అడుగు పెడుతుంది, మీ ఆనందాలకి కారణమవుతుంది. అంతవరకు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ధైర్యంగా వెళ్ళిరండి. సంతోషం స్వామి. సంతోషం స్వామి. శుభం భూయాత్. నన్ను చంపాలని ఎవరు చూస్తారు మాధవ్? ఆయన నన్ను చంపాలనుకుంటే కడుపులో ఉన్న మన బిడ్డ ఏం పాపం చేసింది? తన మీద ఎందుకు ఇలాంటి ప్రయోగం చేశారు? ఇది ఖచ్చితంగా మనుషులు చేసిన పనే అని స్వామి చెప్తున్నారు కదా. ఇది ఖచ్చితంగా అలేఖ్య చేసిన పని అయి ఉంటుంది. కడుపులో ఉండే బిడ్డల మీద కూడా కక్ష తీర్చుకునే అంత రాక్షసత్వం ఇంకెవరకుంది? లేదు మాధవ్, మరీ అలేఖ్య అంత క్రూరురాలు కాదు. స్వామీజీనే చెప్పారు కదా భూమి, ఇది మానవ ప్రయత్నం మాత్రమే, దేవుడు రాసిన రాత కాదు అని. ఊరికే మనం ఎవరిని అనుమానించడం మంచిది కాదు. ఎవరో చేశారు అంటున్నారు. మన కళ్ల ముందు ఉంది కాబట్టి అలేఖ్య చేసిందని మనం అనుకోవడం